ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి ఊరట పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో ఆమె పాత్రపై మరోసారి సమగ్ర విచారణ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి ఆమె పాత్ర ఉందో లేదో తేల్చాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఓఎంసీ అక్రమ తవ్వకాల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి A6గా ఉన్నారు. అయితే 2022లోనే తెలంగాణ హైకోర్టు ఆమెపై కేసు కొట్టేసింది. దీనిని 2023 ఆగస్టు 3న సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఆ పిటిషన్పై బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో శ్రీలక్ష్మిది కీలక పాత్ర అని, ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇదే కేసులో మిగిలిన వారిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చి శిక్ష విధించిందని గుర్తు చేశారు. అయితే ఇటీవలి ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు మిగిలిన 4కి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ చేపట్టి 3 నెలల్లో ముగించాలని ఆదేశించింది. అతి చిన్న వయసులోనే ఐఏఎస్ అధికారిగా ఎంపికైన శ్రీలక్ష్మిని చేసిన పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అత్యంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వైఎస్ ప్రభుత్వంలో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె జారీ చేసిన జీవోలో క్యాప్టివ్ అనే ఒక్క పదాన్ని తొలగించి జైలు పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఆమె 2022లో తెలంగాణ హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసి ఉపశమనం పొందారు. అయితే ఓఎంసీకి మైనింగ్ లీజుల జీవోలో ఆమె చేసిన కిరికిరి వ్యవహారమే మొత్తం కుంభకోణానికి దారితీసిందంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి సొంత వాడకం కోసం గనులను లీజుకివ్వాల్సి ఉండగా మైనింగ్ కార్యదర్శి హోదాలో మంత్రికి సైతం తెలియకుండా క్యాప్టివ్ పదాన్ని తొలగించారని అందులో పేర్కొంది. మైనింగ్ వ్యాపారులు సొంత పరిశ్రమ అవసరాల కోసం తీసుకునే లీజు విధానాన్ని క్యాప్టివ్ మైనింగ్ అంటారు. పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకైతే క్యాప్టివ్ అనే మాట ఎక్కడా ఉండదు. వైఎస్ మంత్రివర్గ తీర్మానంలోనూ క్యాప్టివ్ అనే ఉంది. నాటి గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకం చేసిన నోట్ ఫైల్లోనూ అదే ఉండటంతో ఆమెను సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అప్పట్లో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి చేతిలో ఓఎంసీ మైనింగ్ లీజ్ ఫైల్ పడగానే క్యాప్టివ్ మైనింగ్ అనే పదం ఎగిరిపోయింది. తద్వారా ఇనుప ఖనిజాన్ని జనార్దన్ రెడ్డి స్టీల్ ప్లాంట్కు కాకుండా విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయింది. నిబంధనలు పట్టించుకోకుండా ఫైలులో మార్పులు చేసిన శ్రీలక్ష్మి ఇచ్చిన జీవో ఈ మొత్తం కుంభకోణానికి కారణమైందని సీబీఐ వాదిస్తోంది. ఓఎంసీకి ఐరన్ ఓర్ గనులో లీజుకిస్తే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే బ్రాహ్మణి స్టీల్ కోసం మాత్రమే ఉపయోగిస్తామని గాలి జనార్దన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్కు లేఖ రాశారు. లీజుల కోసం వచ్చిన 30 దరఖాస్తులను పరిశీలించాలని కేంద్రం చెప్పినప్పటికీ ఓఎంసీకి ఆర్థిక సామర్థ్యం ఉందని, ప్రతిపాదిత బ్రాహ్మణి స్టీల్స్ కోసమే ఐరన్ ఓర్ ఉపయోగిస్తారని శ్రీలక్ష్మి తెలిపారు. మిగతా దరఖాస్తులను పక్కన పెట్టారు. కేంద్రం ముందస్తు అనుమతి ఇచ్చిన వెంటనే ఆగమేఘాలపై మిగతా దరఖాస్తుదారులకు కనీసం సమయం ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్యాప్టివ్ యూసేజ్ కింద లీజులు పొందినప్పటికీ ఆ పదమే లేకుండా ఆమె జీవో 151 జారీ చేశారు. దీంతో లీజు అసలు ఉద్దేశానికి విరుద్ధంగా అక్రమంగా విదేశాలకు ఎగుమతులు చేసుకుని కోట్లు దండుకోవడానికి అవకాశం లభించింది. గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ ఎండీ బివి శ్రీనివాసరెడ్డి, బీడీ రాజగోపాల్, అలీఖాన్ను దోషులుగా నిర్ధారించి 7 ఏళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు శ్రీలక్ష్మికి కేసు నుంచి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమె జోలికి వెళ్లలేదు. అయితే ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజే సుప్రీంకోర్టు ఆమెకు షాక్ ఇచ్చింది. శ్రీలక్ష్మి కేసు పునర్విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఆమెకు విముక్తి కల్పిస్తూ ఇదివరకు ఇచ్చిన తీర్పు తారుమారైతే ఆమెకు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్తారనుకున్న శ్రీలక్ష్మి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు
జగన్ పుణ్యమాని ఓఎంసీ అక్రమ తవ్వకాల కేసులో చిక్కుకొని జైలు పాలయ్యారు. సీబీఐ 2011 నవంబర్లో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. దీంతో ఆమె సస్పెండ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా 2012 అక్టోబర్లో బెయిల్పై విడుదలయ్యారు. 2016లో ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె తెలంగాణ క్యాడర్కు వెళ్లారు. 2019లో జగన్ సీఎం అయ్యాక ఆంధ్ర క్యాడర్కు తీసుకొచ్చారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ను పక్కన పెట్టి వరుసగా పదోన్నతులు కూడా ఇచ్చారు. గత ఏడాది ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం పాల్వడంతో ఆమె పరిస్థితి తలకిందులైంది. ఏపీ క్యాడర్లో అందరికన్నా సీనియర్గా ఉన్న ఈ ఐఏఎస్ అధికారికి కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. 11 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో పదవి విరమణ చేయనున్న ఆమె తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్తో మళ్లీ జైలుకు వెళ్లే ప్రమాదంలో పడ్డారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.